ఉచిత బస్సు ప్రయాణికుల సంఖ్య మహిళలది 200 కోట్లు చేరుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పండుగలు జరుపుకుంటున్న తరుణంలో మన వరంగల్ నగరంలో కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి దీనికి అధ్యక్షత వహించినటువంటి డిఎం గారికి, గౌరవ అతిథులుగా వచ్చినటువంటి మేయర్ గారికి, కలెక్టర్ కమిషనర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, అదేవిధంగా కార్పొరేటర్ గారికి ఎట్లా పెరుగుతా ఉందో చూడండి. మనము ఎందుకంటే మీ టికెట్ పైసలు ప్రభుత్వం వీళ్ళకి ఇవ్వాలి, ఇచ్చినప్పుడే అది వాళ్ళు ఒప్పుకుంటారు, లేకపోతే ఒప్పుకోరు. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు 200 కోట్ల మంది ప్రయాణించిన పైసలు గవర్నమెంట్ ఆర్టీసీకి కట్టాలి. ఎన్ని కోట్లు అయితే అన్ని కోట్లు కట్టాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా ఈ రెంట్ కూడా బస్సులను ఆడవాళ్ళకి రెంట్కి ఇచ్చి, మహిళా సంఘాలకు ఇచ్చి వాళ్ళను మీరు నడుపుకోండి, మీరు బాగుపడండి అని చెప్పి బస్సులను కూడా మనకు రెంట్కి ఇస్తా ఉన్నారు. ఇప్పుడు మనం ఓపెన్ చేసింది కూడా ఒక సంఘానికి ఇచ్చినటువంటి బస్సు ఈ రోజు మనం వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేస్తా ఉన్నాం. అదే విధంగా నేను డిఎం గారికి కూడా చెప్పాను, ఆర్ఎం గారితో, డిపో మన వాయ్ ఆఫీసర్లతో మాట్లాడి పట్టణంలో ఉన్నటువంటి సమాఖ్యలకు కూడా 5 సమాఖ్యలు ఉన్నాయి. 5 సమాఖ్యలకు కూడా 5 బస్సులు మా నియోజకవర్గంలో ఏర్పాటు చేయమని చెప్పి కోరాను. ఆయన ఈ మధ్య కాలంలోనే మనకు అవి కూడా ఇస్తారు బస్సులు. తప్పకుండా ఆ బస్సులు కూడా మనం మహిళలకు ఇచ్చే ఏర్పాటు చేద్దాం. ఇప్పుడే మేయర్ గారు చెప్పినట్టుగా ఏదో మనం బస్ అనగానే ఇక్కడ ఎక్కి ఏదో అక్కడ దిగేది కాదు. దాని వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మనకి అర్జెంట్ గా ఎటైనా బయటకు వెళ్ళాలన్నప్పుడు ₹1 లేనప్పుడు కూడా మనం గబుక్కున వెళ్ళి బస్ ఎక్కి కూర్చొని మరి అక్కడికి వెళ్ళిపోయి మనం ఏదైనా పని ఉంటే చూసుకొని మళ్ళీ బస్ ఎక్కి రావచ్చు. అదే కాకుండా గుళ్ళ ఆలయాలకి చాలా పెద్ద ఎత్తున మహిళలు ఈ రోజు వస్తా ఉన్నారు. వాళ్ళు రావడం వలన కూడా మా ఆదాయం కూడా 176 కోట్ల ఆదాయం ఈసారి పెరిగింది. మరి పెరగడం అంటే మరి మీరు దర్శనం చేసుకుని దేవుడికి ఇంతో అంత హుండీలో వేస్తారు కదా, బస్కు కట్టకపోయినా దేవుడి దగ్గర పోయినప్పుడు మీ స్తోమతకు తగ్గట్టు ఇంతో అంత హుండీలో వేస్తారు. కాబట్టి మా ఆదాయం పెరిగింది. ఉత్పత్తులు చేస్తా ఉన్నారు, వాళ్ళ చేతులతో తయారు చేసినటువంటివి కానీ, వంటలు కానీ, ఇంకా చాలా రకాల అక్కడ చేస్తా ఉన్నారు. కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో మిగతా మహిళలను కూడా చాలా మందిని మేము ఏదో ఒక విధంగా ఇది ట్రైనింగ్ ఇప్పించి స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా చేయాలనేది మా ఉద్దేశం. మరి ఈ రోజు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మరి అంతమంది మహిళల మధ్యలో ఒక మహిళలకు సంబంధించినటువంటి ఇష్యూ, మరి ఒక మహిళా మంత్రిగా ఇంతమంది మరి మహిళా అధికారులు, మరి మహిళా ప్రజాప్రతినిధుల వేదిక మీద ఉండగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా రాబోయే రోజులలో మనం ఇంకా ప్రభుత్వం నుంచి చాలా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు కూడా రాబోతా ఉన్నాయి. వాటన్నిటినీ కూడా మరి మనం స్వాగతించుకుంటూ రేవంత్ అన్న గారి నాయకత్వంలో తెలంగాణను ఇంకా అభివృద్ధి పద్ధతిలో నడిపించుకుందామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.